56th question. N2 plus O2 gives rise to 2NO. N2 plus O2 gives rise to 2NO. ఇందులో ఏం జరిగింది చెప్పండి. దిస్ ఈజ్ ఏ రియాక్షన్ ఆఫ్, ఇది ఏ రకమైన రియాక్షన్ అంటున్నాడు. N2 plus O2 gives rise to 2NO. ఇది ఏ రియాక్షను? ఎండోథర్మిక్ రియాక్షన్. ఎండోథర్మిక్ ఇది ఎగ్జాంపుల్. ఎండోథర్మిక్ తక్కువ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. N2 plus O2 gives rise to 2NO అనేది ఏంటిది? ఇది ఎండోథర్మిక్ రియాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 57th question. 2AgCl gives rise to 2Ag plus Cl2. ఈ రియాక్షన్ ఎట్లా జరుగుతుంది? ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. సన్లైట్ సమక్షంలో జరిగే రియాక్షన్లు ఏమంటారు? ఫోటోకెమికల్ రియాక్షన్స్ అంటారు. సన్లైట్ సమక్షంలో జరిగే రియాక్షన్స్ ఏమంటారు? ఫోటోకెమికల్ రియాక్షన్స్ అంటారు. సో దట్స్ వై దిస్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోటోకెమికల్ రియాక్షన్. 58th question. Downward arrow in a chemical equation indicates. డౌన్వర్డ్ యారో దేన్ని తెలియజేస్తుంది? డౌన్వర్డ్ యారో ప్రిసిపిటేషన్. ఒకవేళ ఒక కెమికల్ రియాక్షన్స్లో సాలిడ్స్ కనుక ఫామ్ అయితే అది ప్రిసిపిటేట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఐఎమ్ టేకింగ్ వాటర్. బేరియం నైట్రేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని కనుక యాడ్ చేస్తే, లేదా సోడియం సల్ఫేట్ యాడ్ చేయండి. బేరియం నైట్రేట్కి సోడియం సల్ఫేట్ని కనుక యాడ్ చేస్తే యూ విల్ గెట్ వాట్? బేరియం సల్ఫేట్ అనే ఒక వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. దాంతోపాటు సోడియం నైట్రేట్ అనే లిక్విడ్ ఫామ్ అవుతుంది. సో కాబట్టి బేరియం సల్ఫేట్ అనే సాలిడ్ కాబట్టి పాత్ర యొక్క అడుగు భాగానికి వస్తుంది. అందుకే సాలిడ్లు కిందికి చూపెడతారు. పాత్ర యొక్క అడుగు భాగం. గ్యాస్ ఉందనుకోండి, అది పైకి పోతుంది కాబట్టి ఎబోవ్ హెడెడ్ ఆరో మార్క్ తోటి చూపెడతారు. సాలిడ్స్ డౌన్ హెడెడ్ ఆరో మార్క్, ఇది ప్రిసిపిటేట్. 59th question. టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ వైర్ ఈజ్ డ్యూ టు. టార్నిషింగ్ దేని వల్ల జరుగుతుంది అంటున్నాడు. సిల్వర్ ఆర్నమెంట్స్ ఏమవుతుంది? అట్మాస్ఫియర్లో ఉన్న హైడ్రోజన్ సల్ఫైడ్ తోటి కలిసి సిల్వర్ సల్ఫైడ్ అనే బ్లాక్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది, ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. సో ఇది ఇందులోపల మరి ఏం రియాక్షన్ జరిగింది అనేది గుర్తుపెట్టండి. ఇక్కడ ఏం రియాక్షన్ జరిగింది? సో సిల్వర్ అనేది ఇదేమైంది? సిల్వర్ సల్ఫైడ్గా మారి ఏమైంది? అది దాని మెరిసే గుణాన్ని కోల్పోయింది. ఇంకా ఏం కోల్పోయింది? అది మెరిసే గుణాన్ని కోల్పోవడం జరుగుతుంది. దాని స్ట్రెంగ్త్ను కూడా కోల్పోతుంది. ఈ రియాక్షన్ అనేది ఒక కరోజన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. ఏమిది? కరోజన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్ 60th question. The color of lead iodide precipitate formed due to the reaction of lead nitrate and potassium iodide. లెడ్ నైట్రేట్కి ఇంకా దేనికి రియాక్షన్ జరుపుతుండట? పొటాషియం అయోడైడ్కి రియాక్షన్ జరిపితే నాకేమొస్తుంది? లెడ్ అయోడైడ్ వస్తుంది ప్లస్ పొటాషియం నైట్రేట్ వస్తుంది. లెడ్ అయోడైడ్ ప్లస్ పొటాషియం నైట్రేట్ రావడం జరుగుతుంది. లెడ్ అయోడైడ్ యొక్క కలర్ ఏంటి? లెడ్ అయోడైడ్ ఏ కలర్లో ఉంటుంది? ఎల్లో కలర్లో ఉంటుంది. ఎల్లో కలర్లో ఉండడం జరుగుతుంది. లెడ్ అయోడైడ్ ఎల్లో కలర్లో ఉంటుంది. బ్లూ కలర్లో ఉన్నదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్లో ఉంటుంది. బ్లాక్ కలర్లో ఉండడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. లెడ్ సల్ఫైడ్. గ్రీన్ కలర్లో ఉండేదానికి ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి. గ్రీన్ కలర్ ఫెర్రస్ సల్ఫేట్ తీసుకోండి. సో ఇది గ్రీన్ కలర్. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ గుర్తుంచుకోవాలి. మనకు 10th క్లాస్ సిలబస్లో ఉండేది ఎక్కువగా లెడ్ అయోడైడ్ ఉంటుంది కాబట్టి ఇదైతే పక్కా గుర్తుపెట్టుకోవాలి. సో నౌ లెట్ వి స్టాప్ అప్ టు 60 questions.